హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ అనిత. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ నేను శైలజ హీరోయిన్. అదే అండి మీ శైలజ, మనందరి శైలజ మనతో పాటు ఉన్నారు. చాలా విషయాలు ఉన్నాయండి, నాకు తెలిసి 1 అవర్ కూడా సరిపోదు. కాకపోతే తను కొంచెం లిమిటెడ్ టైం ఇచ్చారు, దాంట్లో మోస్ట్లీ నేనంతా కూడా లాగిస్తాను. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ శైలజ అని పిలవనా? యా పిలవచ్చు. సో తన నేమ్ వచ్చేసి హారిక యాక్చువల్లీ. సో వద్దు, నేను హారిక అని పిలుద్దాం ఇంటర్వ్యూలో. డైలీ శైలజ, శైలు అంటారా ఎవరైనా? శైలు అంటారా? ఓకే. సో మీ హీరో గారు ఏమని పిలుస్తారు? హారి. ఆఫ్ స్క్రీన్ కాదు నేను అడిగింది, ఆన్ స్క్రీన్లో ఏమని పిలుస్తారు? ఇక్కడే ఇలా దొరికిపోతారనమాట. సీరియల్లో ఏమని? శైలువా? ఓకే సరే, నేను ఎక్కువ ఇబ్బంది పెట్టను. అసలు హారిక ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం చదువుకున్నారు? చాలా చాలా కళలు ఉన్నాయట మీలో, చెప్పండి అన్ని ఒక లిస్ట్. నేను పుట్టింది కాకినాడ. పుట్టిన కొన్ని మంత్స్కి పంజాబ్ వెళ్ళిపోయాం, సిర్సా. ఓకే. అంటే డాడీ డిఫెన్స్, సో దానివల్ల ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. సో పంజాబ్ వెళ్ళా. యాక్చువల్ నా స్కూలింగ్ వచ్చేసి చాలా డిఫికల్ట్. అన్ని ప్లేసెస్లో 2 years చదివా. సిర్సా 2 years, కాన్పూర్ 2 years, ఢిల్లీ, గుజరాత్ అన్నీ మొత్తం అంతా తిరిగేసి ఫైనల్గా వెన్ ఐ వాజ్ 6th class వచ్చేసాం ఇక్కడికి, కాకినాడ వచ్చేసాం. మా డాడీ హాంకాంగ్, అంటే 20 years బాండ్ అయిపోయింది. సో మా డాడీ హాంకాంగ్ వెళ్ళిపోయారు జాబ్ త్రూ. మేము ఇక్కడ కాకినాడ వచ్చేసాం. నాకు తెలుగు చాలా ప్రాబ్లం ఉండేది, బికాస్ నేను పుట్టింది ఇక్కడే కానీ పెరిగింది లేదు అసలు. సో చాలా ప్రాబ్లం ఉండేది. కానీ నేను 6th కాకినాడ శ్రీప్రకాష్ సెనర్జీ స్కూల్ జాయిన్ అయ్యా. అది ఇంటర్నేషనల్ స్కూల్. సో ప్రాబ్లం ఏం లేదు, అందులో ఎన్ఆర్ఎస్, నార్త్ ఇండియన్స్ ఉండేవారు. 8th వరకు చదివాను నేను, 9th చదవలేదు. 10th జంప్. అంటే 8th నుంచి 10th డైరెక్ట్. ఓకే. అంటే మా అన్నయ్య కోసం అనమాట. మా అన్నయ్య అప్పటికే ఏజ్ డిఫరెన్స్ బాగా ఎక్కువ. మా అన్నయ్యకి 7 years ఆఫ్ ఏజ్ డిఫరెన్స్ ఉంది. సో మా అన్నయ్య అప్పటికే బీటెక్ చేస్తున్నారు, బీటెక్ 4th year వెన్ ఐ వాజ్ 8th class. సో నేను ఇప్పుడు 9th చదవాలంటే మా అన్నయ్యకి ఆల్రెడీ శంషాబాద్లో జాబ్ వచ్చేసింది. ఇప్పుడు నేను 9th చదవాలంటే మా డాడీ హాంకాంగ్, మా అన్నయ్యకి హైదరాబాద్, మేమేమో కాకినాడ. 3 families అవుతాయి, డిస్టర్బెన్స్ అయిపోతుంది ఫ్యామిలీ. సో అందుకని ఇలా కాదని చెప్పి ఐ వాజ్ అ సిబిఎస్ఈ స్టూడెంట్. 10th జంప్ చేయాలి అంటే సిబిఎస్ఈలో అవ్వదు, స్టేట్లోనే అవుతుంది ఆ ప్రాసెస్. సిబిఎస్ఈ నుంచి స్టేట్కి షిఫ్ట్ అయ్యా. స్టేట్లో తెలుగు కంపల్సరీ. టార్చర్ అసలు. నేను 10thలో నేర్చుకున్నాను. 10thలో యాక్చువల్గా స్కూలే మారిపోయా. లిటిల్ బర్డ్స్ అని చెప్పి ఒక స్కూల్, ఆ స్కూల్లో జాయిన్ అయ్యి వాళ్ళు నేర్చుకొని 3 monthsలో వాళ్ళు నేర్చుకుని అంతా చేసుకొని పాస్ అయ్యా ఫైనల్గా 10th. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చాం. మా అన్నయ్యకి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చింది. సో అక్కడికి వచ్చేసాం. ఇంటర్ నారాయణ చదివా. దాని తర్వాత బీటెక్ జాగృతి కాలేజ్ హైదరాబాద్, ఇబ్రహీంపట్నం 4 years అంతే. నేను కూడా బీటెక్ ట్రిపుల్. అంటే నాకు ఛాలెంజింగ్ బాగా ఎక్కువ, ఛాలెంజ్ చేయడం. మా అన్నయ్య ట్రిపుల్. మా అన్నయ్య తీసుకుంది నేనేం తీసుకోకూడదు ట్రిపుల్. అందరూ అన్నారు అమ్మాయి కదా సిఎస్సి తీసుకోండి అని చెప్పి. అంటే వద్దు, నేను ట్రిపుల్ చేస్తాను, మా అన్నయ్య చేశాడు నేను చేస్తా అని చెప్పి నేను కూడా ట్రిపుల్ తీసుకున్నాను. సో మరి ఎలా మీరు ఇన్ని స్కూల్స్ మారడము, ఇంత కష్టపడి స్ట్రగ్లింగ్ పీరియడ్, ఎడ్యుకేషనల్ సిస్టమ్నే మొత్తం అలా ఆచితూచి తీసేసుకున్నట్టు తిరిగినట్లు అనిపిస్తుంది. సో అక్కడే మీకు బాగా మీరు ఇన్స్పైర్ అయి ఉంటారు, పట్టుదల అనేది పెరిగి ఉంటుంది. యాక్చువల్గా అలా తిరగడం కూడా ఒక ప్రపంచం తెలుస్తుంది. ఒకే దగ్గర ఉండిపోతే ఏం అర్థం కాదు. అంటే చాలామంది ఒకే దగ్గర ఉండిపోతారు, స్కూల్స్కి వెళ్తారు. అది కాదు, మనం బయట తిరగాలి, ప్రపంచం తిరిగితే విల్ నో ఎవ్రీథింగ్. అండ్ కొంచెం మెచ్యూరిటీ లెవెల్ కూడా పెరుగుతుంది, థింకింగ్ ప్రాసెస్ మారుతుంది. దట్స్ ట్రూ యాక్చువల్లీ. కొన్ని లాంగ్వేజెస్ తెలిస్తే కొన్ని మెంటాలిటీస్ మారుతాయి. అది యాక్చువల్గా నేను నార్త్లో ఉన్నా 6th వరకు. దాని తర్వాత ఆంధ్రాకి వచ్చా. ఈవెన్ ఇట్స్ ఇంటర్నేషనల్ స్కూల్. కొన్ని ఉండేవి ఎలా అంటే ఒక అబ్బాయితో మాట్లాడుతున్నావు. ఎప్పుడు 6thలోనా 7thలోనా? 6th. అంటే పీపుల్ మెంటాలిటీ, మన తెలుగు అని కాదు, మన మెంటాలిటీస్ అలా ఉంటాయి. నార్త్ అలా ఉండదు, ఇట్స్ అ ఫ్రీ కల్చర్. అమ్మాయి అబ్బాయి అనే డిఫరెన్స్ ఉండదు. హాయ్ అని చెప్పేసి మాట్లాడతాం.
అప్పుడు బాగుంటుంది. ఎప్పుడైతే డిఫరెన్స్ చూపిస్తారు, ఎందుకు డిఫరెన్స్ చూపిస్తున్నారు అని చెప్పి థింకింగ్ స్టార్ట్ అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. వీ షుడ్ నాట్ డూ దట్. అది కొంచెం మెంటాలిటీ మారితే బాగుంటుంది అని చెప్పి నా ఫీలింగ్. సో అప్పటి నుంచి అనుకున్నా ఓకే అబ్బాయిలంటే అమ్మాయిలంటే ఇది, సో డిఫరెన్స్ అనేది అప్పటి నుంచే తెలిసింది నాకు. సో ఈ బుట్ట బొమ్మలో చాలా నాలెడ్జ్ ఉంది, చాలా టాలెంట్ ఉంది అండ్ చాలా హార్డ్ వర్కింగ్ అర్థమైపోతుంది. నేను విన్నాను డాన్స్ నేర్చుకున్నారని, ఇంకా స్కైటింగ్, ఇంకా మ్యూజిక్ నేర్చుకున్నారా? మ్యూజిక్, త్రోబాల్ ప్లేయర్, త్రోబాల్ ప్లేయర్, ఇంకా ఇంకేవో చాలానే అన్ని బాగా. త్రోబాల్ ప్లేయర్ అన్నీ ఆడినా సరే హైట్ పెరగలేదు. అదొకటి బాగున్నట్టుంది, దానికి ఏం చేయలేం. కానీ ఎందుకు పొట్టోలు గట్టోలేగా. అయ్యయ్యో అన్నిట్లో మనకు ఒకటి అనేసుకున్న తర్వాత ఏం లేదు, ఇంకోకే బిందాస్ స్కూల్. సో డాన్స్ అనేది నేర్చుకున్నారు కదా, మరి ఒక డాన్సర్గా సెటిల్ అవ్వాలని ఎప్పుడు అనిపించలేదు? ఎందుకంటే అక్కడ కూడా మీరు చాలా ప్లేసెస్ తిరగొచ్చు, వేరే వేరే కంట్రీస్కి వెళ్ళొచ్చు, వేరే వేరే స్టేట్స్కి వెళ్ళొచ్చు. సో మీ మైండ్ సెట్కి ఇంకా బాగుంటుందని మీకు ఎప్పుడు అనిపించలేదు? యాక్చువల్గా డాన్స్ అంటే నేను ఇప్పుడు దాకా కంటిన్యూ అయి వచ్చింది అంతా మా మమ్మీ త్రూ. డాన్స్ మా మమ్మీ కంటే ఇష్టం, మమ్మీకి ఇష్టం డాన్స్ అంటే. యాక్టింగ్ మా మమ్మీకి ఇష్టం. సో మా మమ్మీ ఇష్టాలన్నీ అంటే నాతో ఏమంటారు తీర్చుకోవడం అలా అనుకుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా నచ్చింది అలాగా. వెన్ ఐ వాస్ 3 years ఐ స్టార్టెడ్ డాన్సింగ్ పంజాబ్లో ఉన్నప్పుడు. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసా. డాన్సెస్ చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చా, చాలా డాన్సెస్ అవి అయినాయి. క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా, కూచిపూడి, భరతనాట్యం. సో అలా. ఇది కళ్ళు తిప్పండి గిరగిరా, రౌండ్, ఇటు ఇటు, ఇలా ఇలా. నేను కళ్ళు తిప్పమని చెప్పాను, కళ్ళు కొట్టమని చెప్పలేదు. అది కూడా ఒక ఆర్టే. ఓకే. సో మరి ఇప్పటికి 9th సీరియల్ అనుకుంటాను కదా ఇది? నేను శైలజ 8th, 9 సీరియల్స్. అసలు ఎలా చేశారు? నాకు తెలియలేదు అసలు. ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంటర్ అయ్యా అంటే వెన్ ఐ వాస్ 17 years అప్పుడు వచ్చాను ఇండస్ట్రీకి. సో అప్పటి నుంచి. కానీ బీటెక్ చేస్తూ మీరు ఇంకా ఇండస్ట్రీలో కూడా మీరు యాక్టింగ్ చేస్తూ చేయడం అనేది మామూలు విషయం కాదు. హౌ డిడ్ యు బ్యాలెన్స్? కంటిన్యూ అవుతా అని అనుకోలేదు నేను ఎప్పుడు. బీటెక్లో ఉన్నప్పుడు నేను అనుకున్నా కష్టమేమో అని చెప్పి. బికాజ్ నాకు విజ్ఞాన్ జ్యోతిలో సీట్ వచ్చింది, జాయిన్ అయ్యా. 1 month కూడా కాదనుకుంటా, 15-20 days అనమాట వెళ్ళాను. అంతా ఓకే. 15 days తర్వాత 15 daysలో నేను ఒక 3 days వెళ్ళా కాలేజ్కి. మిగతా అంతా షూటింగ్ టైమ్స్. వాళ్ళు అన్నారు ఇదేంటమ్మా రావట్లేదు అని. అదేంటండి ఇలా చెప్పాను కదా అంటే, లేదు 60% కంపల్సరీ అటెండెన్స్ ఉండాలి అని. ఎలా మన ఫీల్డ్లో అవ్వదు కదా. సో మళ్ళీ అది ఆపేసి జాగృతిలో, అంటే ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ టైప్ ఉన్నారు జాగృతి కాలేజ్లో. సో ఆ త్రూ మేనేజ్ చేసుకుంటూ ఎగ్జామ్ అయినప్పుడు హాఫ్ డే ఎగ్జామ్ రాసి 10 to 1 ఎగ్జామ్ ఉండేది. 10 to 1 ఎగ్జామ్ రాసి 1 కూడా కాదు 12 వరకు ఎగ్జామ్ రాసేదాన్ని. 12 వరకు ఎగ్జామ్ రాసి అక్కడి నుంచి మళ్ళీ వెంటనే మేకప్ అంతా వేసుకొని కార్లోనే మేకప్ వేసేసుకొని బయలుదేరడం. మళ్ళీ షూటింగ్ చేసుకుని వచ్చి షూటింగ్లో ఒక టైం ఉంటే చదువుకోవడం, మళ్ళీ బుక్ మూసేసుకొని మళ్ళీ ఇదే ప్రాసెస్ ఉంటుంది. నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం. చాలా తీసుకున్నారు మ్యాథ్స్ అంటే? ట్రిపుల్ తీసుకున్నా, మళ్ళీ ట్రిపుల్ తీసుకున్నా. మ్యాథ్స్ అంటే చాలా భయం. థియరీ పార్ట్ బాగా ఇష్టం అనమాట. ఓన్గా రాస్తా, ఇలా ఇంత వింటే అంత రాస్తా అంటే చాలా ఇష్టం అనమాట. సో అనుకున్నాను అనవసరంగా తీసుకున్నాను అని చెప్పి. ఫైనలీ అలా 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 అయింది. సో ఓకే, కంప్లీట్ చేశారు కదా, పాస్ అయిపోయాం కదా మనం. క్లియర్. సో ఇప్పుడు 9 సీరియల్, బాగా మీకు నచ్చిన మీ ఫేవరెట్ సీరియల్, హార్ట్ ఫేవరెట్. ఇప్పుడు నేను శైలజ కాదు, అదే రన్ అవుతుంది. ఓకే, అది అందరికీ కూడా నచ్చిన సీరియల్ యాక్చువల్లీ. సో బిఫోర్ దట్ అంటే ఫస్ట్ సీరియలే నాకు ఫేమ్ వచ్చింది, పసుపు కుంకుమ. అలకనందగా బాగా ఫేమ్ వచ్చింది సీరియల్. ఇప్పటికీ కూడా చాలామంది, మొన్న కూడా ఒక ఈవెంట్కి వెళ్తే యాంకర్ రవి అలకనంద అంటున్నాడు. యాక్చువల్లీ వీ వెంట్ ఫర్ అదర్ సీరియల్ ప్రమోషన్, కానీ అలకనంద అని చెప్పిన. సో ఆ పేరు అంతా గుర్తుండిపోయింది అనమాట. సో పసుపు కుంకుమ అన్నపూర్ణ దాంట్లో చేశాను. సో అది బాగా పేరు వచ్చింది, ఫస్ట్ సీరియలే పేరు వచ్చింది. అండ్ బాగా విలన్ సైకో ఆ టైప్ అనమాట క్యారెక్టర్. కళ్ళతో అందరిని తినేసేసేది. ఏదో తిప్పి చూపించండి, విలన్ సైకోలాగా ఒక లుక్ ఇవ్వండి కెమెరాకి.
వద్దు భయం వేస్తుంది ఇప్పుడు వద్దు, ఇలాగే బెటర్ మనకు. ఓకే, అసలు పసుపు కుంకుమ అంటే అదో పెద్ద బిగ్ ప్రాజెక్ట్ అండి. ఇంకొకటి ఏంటంటే అన్నపూర్ణ అనేది కూడా చాలా పెద్ద ప్రొడక్షన్. సో అందులో ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ 17 yearsకి మీరు స్టార్ట్ చేశారు కదా మీ కెరియర్. యాక్చువల్గా ఇండస్ట్రీకి ఎలా వచ్చా అంటే శ్రీప్రకాష్ నేను చెప్పాను కదా చదివాను స్కూల్, అందులో స్కూల్ యాడ్గా నన్ను తీసుకున్నారు. స్కూల్కి మొత్తం బ్రోచర్స్ అంతా మొత్తం కాకినాడ టు హైదరాబాద్ మొత్తం అన్నీ హోర్డింగ్స్ ఉండేవి. సో అలా చూసి 6th ఉన్నప్పుడే నాకు కాల్ చేశారు, ఇలా ఉన్నది ఇలాగ ఒక మూవీలో అది ఇది అని చెప్పి. కానీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, మమ్మీకి ఇష్టం కానీ మామూలుగా రిలేటివ్స్ ఉంటారు అది కదా, సో ఇష్టం లేదు. సరే ఫైన్ అని ఊరుకున్నాం. దాని తర్వాత అలా చాలాసార్లు వచ్చినాయి ఛాన్స్. మళ్ళీ ఇంటర్లో ఉన్నప్పుడు ఒక మూవీ ఛాన్స్ వచ్చింది, నేను నా ఫ్రెండ్స్ అని చెప్పి. అందులో ఫస్ట్ నేను వెళ్ళాను, మొత్తం అందరం ఎంతమంది కలిసి వెళ్ళాం దానికి. అంటే ఆడిషన్ ఎలా ఉంటుందో తెలియదు మూవీ అది ఇది అంటే, సరే అని చెప్పేసి అందరం ఇంతమంది వెళ్ళాం, మొత్తం చుట్టాలందరం కలిసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఒక డైలాగ్ ఇచ్చారు, ఓకే చదివాను. చదివిన తర్వాత యాక్చువల్గా నన్ను పిలిచింది ఒక క్యారెక్టర్కి, అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్గా సెలెక్ట్ అయిపోయాను. ఇలా చాలా బాగుంది అదని. ఈరోజు అయింది, నెక్స్ట్ డే నుంచి షూట్ రామానాయుడు స్టూడియోలో. నాకు అస్సలు తెలీదు నుంచి నా ఫోకస్ అన్నారు, ఏంటి ఫోకస్, ఎవరు ఫోకస్ అని అనుకుంటున్నా. అంటే కెమెరా పెడుతుంది ఫోకస్ అని చెప్పి అది కూడా తెలియదు నాకు. అంటే ఆ టైంలో వెళ్ళాను నేను. ఇప్పుడు ఇంకా అలా అలా స్టార్ట్ అయింది జర్నీ. దాని తర్వాత రభసా చేసా సమంత ఫ్రెండ్గా. దాని తర్వాత పసుపు కుంకుమ అంటే రభసాలు ఇవన్నీ చూసి సమ్ మేనేజర్స్ ఎవరో కాల్ చేశారు, నాకు అంత ఐడియా లేదు. ప్రభు గారు ఆయన కాల్ చేసి తీసుకున్నారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది జర్నీ. అన్ని ఒక లిస్ట్ ఒక నేమ్స్ చెప్పండి మీ సీరియల్స్కి పసుపు కుంకుమ దగ్గర చూస్తాను మీకు ఎన్ని గుర్తున్నాయి. చెప్పారు కదా విన్నే గుర్తుంటాయి అని అన్నారు కదా, అన్నీ చెప్తారా? చెప్పరా చెప్తాం. పసుపు కుంకుమ ఫస్ట్, సెకండ్ మేఘమాల, దాని తర్వాత వరుదిని పరిణయం, దాని తర్వాత శ్రావణ సమీరాలు, దాని తర్వాత ఋతుగీతం, దాని తర్వాత అక్కమ్మగుడు, దాని తర్వాత పవిత్ర బంధం, దాని తర్వాత నేను శైలజ, ఇప్పుడు అక్కమ్మగుడు. సరే ఇప్పుడు రెండు వెళ్ళారు. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? నేను శైలజ కూడా మంచి రెస్పాన్స్ ఉంది ఆడియన్స్ దగ్గర నుండి, వాళ్ళకు చాలా ఇష్టం మీతో మాట్లాడాలని, మీరు రెస్పాండ్ అవ్వాలని చాలా లైక్ చేస్తూ ఉంటారు. అండ్ ఎప్పటికప్పుడు కూడా ఫ్రెష్గా ఈ సీన్స్ కావాలి, ఈ డైలాగ్స్ కావాలి, లేదనుకుంటే ఈ చేంజెస్ ఉంటే బాగుంటుంది అని అంటుంటారు. ఎలా అనిపిస్తుంది అలాంటప్పుడు? చాలా బాగా అనిపిస్తుంది. అంటే మనం అనుకోవడం వేరు, వేరే వాళ్ళు మీ నుంచి ఇది కావాలి ఇది అంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది, మన గురించి ఒకరు ఆలోచిస్తున్నారు అంటే. రిలేటివ్స్ అది ఇది అంటే వేరు, బయట వాళ్ళు మన నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మనకి ఇంకా ఇవ్వాలి అని అనిపిస్తుంది మనకి. సో అలా అడిగినప్పుడల్లా మేము అనుకుంటాం అనమాట, ఓ ఇంకా బాగా చేయాలి, వాళ్ళు ఇంకా హ్యాపీ చేయాలి అని చెప్పి ఫీల్ ఉంటుంది. ఇబ్బంది పడలేదు, ఎందుకంటే కంప్లీట్గా ఇందులో సీన్స్ చూసుకుంటే మనకి ఎక్కువ రొమాంటిక్ సీన్స్ ఉంటూ ఉంటాయి. సో ఓకే, యాక్టింగ్ పరంగా అంటే చాలా ఎక్స్పీరియన్స్, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి యాక్టింగ్ పరంగా. మీరు 9వ సీరియల్ చేస్తున్నారు, లేదు జోక్ కాదు ఇది, కాకపోతే ఇట్స్ నైస్ యాక్చువల్లీ. సో బట్ సీన్స్ డిఫరెంట్ ఎమోషన్స్ని మనం క్యారీ చేయడం అనేది కొన్ని డిఫికల్ట్గా ఉంటాయి. సమ్ టైమ్స్ సాడ్ ఎమోషన్స్ని వీ కెన్ క్యారీ, బట్ అన్నిటికన్నా కొంచెం ఎందుకు అనిపిస్తుంది డిఫికల్ట్ అంటే కొంచెం రొమాంటిక్ సీన్స్ అనేవి కొంచెం డిఫికల్ట్ ఉంటాయి. రొమాంటిక్ సీన్స్ డిఫికల్ట్ అయి ఉండొచ్చు, బట్ వీ బోత్ ఆర్ వెరీ కంఫర్ట్. అంటే మేమిద్దరం ఫ్రెండ్స్ అని కాదు, ఎనిమీస్ అని కాదు, అన్నీ అన్నమాట. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, బాధ వచ్చినా పంచుకుంటాం. సో ఎమోషనల్గా వీఆర్ వెరీ క్లోజ్. సో అందుకోసమని మా ఇద్దరి సీన్స్లో పెద్ద డిఫికల్ట్ ఏమనిపించదు. ఏదైనా వచ్చినా సరే ఇలా జరుగు, కొంచెం ఇలా జరుగు, ఇలా చెప్పుకుంటాం అనమాట. సో దాంట్లో పెద్ద డిఫికల్ట్ ఏమనిపించలేదు మా ఇద్దరికి. ఏమో వేరే వాళ్ళతో ఏమో కష్టమే ఒప్పుకోకపోవచ్చు కానీ. సో అదే ఫ్యాన్స్ అందరూ అదే అడుగుతున్నారు, నాకు కూడా స్పెషల్లీ క్వశ్చన్స్ పంపించారు. ఒకసారి అడగండి, నేను శైలజ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నారా, రిలేషన్షిప్లో ఉన్నారా, ఇంత బాగా ఎమోషన్స్ని క్యారీ చేస్తున్నారు, పండిస్తున్నారు సీన్స్ని అని అడుగుతున్నారు, ఏమంటారు? అలా ఏం లేదు, వీఆర్ ఫ్రెండ్స్, అలా ఏం లేదు. అసలు రిప్లైలు ఇస్తున్నారా, మిమ్మల్ని ఎవరైనా అడుగుతున్నారా ఫ్యాన్స్? అడుగుతారు. నాకు ఒక్క ఫేస్బుక్ ఉంది, సోషల్ మీడియాలో ఒక్క ఫేస్బుక్ ఉంది, అందులోనే రిప్లైస్ కూడా ఇస్తూ ఉంటాను నేను. సో అడుగుతూ ఉంటారు, అడిగినప్పుడు ఏం చెప్తాం ఆన్సర్ అట్లకి,
ఏం మాట్లాడడం, వేరే వాటికి అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తా, దానికి మాత్రం ఇవ్వను. సేఫ్ జోన్లో పెట్టారనమాట. ఓకే. సో మీరు నేర్చుకునే ఇన్ని కళల్లో మీ ఫేవరెట్ కళ ఏంటి? డాన్స్ చాలా ఇష్టం. అంటే నేను అనుకోలేదు, నాకు ఇది రాదు అని ఉండకూడదు అని ఫీలింగ్ ఉంది నాకు. అంటే ఎవరైనా అడిగినప్పుడు నాకు ఇది రాదండి అని చెప్పలేను నేను. సో నాకు అన్నీ నేర్చుకోవాలి అని చెప్పి కోరిక అనమాట. సో అలా. స్పోర్ట్స్లో ఫేవరెట్ స్పోర్ట్స్లో కూడా బాగానే టచ్ ఉంది కదా? స్పోర్ట్స్లో బాగానే ఉంది టచ్. త్రోబాల్, కబడ్డీ ఆడతా, అన్ని మెడల్స్ వచ్చినవే. నేను ఏదైనా వెళ్ళాను అంటే అది మెడల్ తెచ్చుకునేదాకా నాకు ఉండదు. పక్క స్కూల్ వాళ్ళు అనుకుంటారే జనరల్గా, అమ్మ వచ్చిందా అయిపోయింది, ఒక్కటో రెండోది మెడల్స్ వేసుకొని పోతుంది. డాన్స్ అది ఉంటుంది కదా, డాన్స్ వచ్చినప్పుడు అయితే పక్కా అనుకుంటారు, అమ్మా వచ్చింది ఇంకెందుకు మనకెందుకు, ఖచ్చితంగా ఒకటో రెండో. అంటే నేను ఇంత చేయాలి అని అనుకుంటా, అవతల వాళ్ళు ఎక్కువ చేశారనుకో, వీళ్ళు ఎక్కువ చేస్తానని చూపిస్తా ఇప్పుడు 2 మెడల్స్ అయితే 3 వేసుకొని వెళ్ళిపోవాలి. ఆ ఫీలింగ్ ఉంటుంది నాకు, బాగా ఉంది ఆ ఫీలింగ్. సో స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకు యాక్చువల్లీ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎక్కువగా ఉండదు, అండ్ ప్రతి ఒక్కటి కూడా స్పోర్టివ్గా తీసుకుంటారు. అది చాలా ప్లస్ అవుతుంది లైఫ్ టైంలో. స్పోర్టివ్గా తీసుకోను నేను, తీసుకోరా తొందరగా తీసుకోలేను నేను. ఇది వాళ్ళు జోక్గా అన్నా సరే అది నా సెల్ఫ్ రెస్పెక్ట్కి తగిలితే నేను ఊరుకోలేను, ఇచ్చేస్తా. అది జోక్ అయినా సరే ఆగదు, నాకు కోపం బాగా ఎక్కువ, తొందరగా రియాక్ట్ అయిపోతా. అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా మరి? అంటే సీరియల్ లొకేషన్లో ఫేస్ చేశారా? యా, ప్రతిసారి ఫేస్ చేస్తున్నాను. అంటే నన్ను ఎవరైనా నువ్వు అన్నా సరే కోపం వస్తుంది ఎందుకో. అంటే మీరు అని పిలవాలి, నేను మీరు అని పిలుస్తున్నా, మీరు నన్ను మీరు అని పిలవండి, ఎందుకు దాంట్లో ఇబ్బంది ఏంటి? ఒక ఆర్టిస్ట్ ఒక ఇది అని పక్కన పెడితే ఆమె గర్ల్, ఒక గర్ల్కి రెస్పెక్ట్ ఇవ్వండి కదా. సో ఆ ఫీల్తో ఉంటాను. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఇస్తే నాకు బాగా కోపం వస్తుంది. సో నేను మిమ్మల్ని మీరు అని పిలుస్తే ఆ ఫీల్తో ఉంటాను నేను. సో అలా అయినాయి గొడవలు సీరియల్లో, అంతే. అలా అయినాయి తప్ప వర్క్ విషయంలో కానీ పంచువాలిటీలో కానీ, నేను ఒక టైం అంటే ఒక టైం ఉండాలి నాకు. ఇప్పుడు 7 అంటే 7కి వెళ్ళిపోతే నాకు కోపం వచ్చేస్తుంది. అది మా మమ్మీ వాళ్ళ లేట్ అయినా, ఎవరి వల్ల లేట్ అయినా సరే, ఇప్పుడు మా 6కి వెహికల్ ఎక్కాలి ఫర్ ఎగ్జాంపుల్, మా మమ్మీ ఇంకా వంట చేస్తున్నాను, ఎక్కుతావా లేదా అది కోపం వచ్చేస్తుంది. సో అలా అనమాట. ఒక టైం అంటే టైంకి అన్నీ అయిపోవాలి నాకు. సో ఈరోజు మీరు ఒక 40 minutes లేట్ వచ్చారు. నా వల్ల కాదు. చెప్తారా? పేరు చెప్పండి చూద్దాం. నా ముందే వెనకాల ఇంటర్వ్యూ అవుతుంది కదా, వాళ్ళ వల్ల లేట్. మామూలుగా లేవండి, తెలివితేట మాత్రం ఉండాలి, ఆ మాత్రం ఉండాలి. మరి 9 సీరియల్ ఊరికే రావు కదా. అన్నీ చేశాను కానీ ఇంకా బ్రెయిన్ లేదు. అన్నీ చేసిన వాళ్ళకి అనుకుంటారు అందరు చాలా బ్రెయిన్ అని. బ్రెయిన్ కాదు కావాల్సింది, పంక్చువాలిటీ కావాలి, వర్క్ మ్యాటర్స్ అంతే. బ్రెయిన్ గురించి ఆలోచించదు, అది అంతే. దాన్ని ఏం చేయాలి? ఎన్ని చేసినా, ఇప్పుడు బయటకు వెళ్ళినా సరే ఎవరైనా చూస్తుంటే ఏంటి ఇలా చూస్తున్నారా అని అనుకుంటాను తప్ప, నేను ఒక యాక్ట్రెస్ అనే విషయం మర్చిపోతా. చూడొద్దు, మర్చిపోతా. ఏంటి ఇలా చూసిన తర్వాత ఇన్నో యాక్ట్రెస్ కదా నేను మర్చిపోయానని చెప్పి ఆ ఫీల్తో ఉండను నేను. ఒక యాక్ట్రెస్ అనే ఫీల్తో అస్సలు ఉండను. సో ప్రైవసీ కావాలి, పీస్ ఆఫ్ మైండ్ కావాలి, అన్నీ కావాలి. ఇండస్ట్రీలో ఉండాలి, యాక్టింగ్ చేయాలంటే కష్టమమ్మా, చాలా కష్టం. కానీ చేయాలి. అంటే వాళ్ళు చూస్తున్నారు అని ప్రాబ్లం కాదు, అంటే నేను మర్చిపోతా ఎందుకు చూస్తున్నారు వాళ్ళు అని చెప్పి. ఫస్ట్ నేను చూసుకుంటా, ఇంట్రెస్ట్ అయినా ఇదిగా ఉందా అని చెప్పి చూసుకుంటా. అంత ఓకే అయిన తర్వాత నేను ఒక సెలబ్రిటీ కదా అందుకే చూస్తున్నారు కదా అనే ఫీల్తో తర్వాత వస్తుంది. అవార్డ్స్ నా ఫస్ట్ సీరియల్లోనే వచ్చినాయి అవార్డు. ఫ్రెష్ ఫేస్ బెస్ట్ విలన్. నాకు ఎందుకో ఇప్పుడు ఇంత జావియల్గా ఉన్న అమ్మాయితో ఒక్క డైలాగ్ ఏదైనా ఒక విలన్ల లుక్లో చెప్పించాలని అనిపిస్తుంది. ఏం చేయమంటారు? విలన్ అంటే ఆడియన్స్ కూడా, అంటే శైలజ ఇంతకు ముందు చేసిన ఒక విలన్ క్యారెక్టర్ ఒక మళ్ళీ రప్పిస్తే వాళ్ళకి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా. యాక్చువల్గా ఓకే, డైలాగ్ ఏం చెప్పాలి? విలన్గా మీరు చేసినప్పుడు ఏవో ఒక డైలాగ్స్ ఉంటాయి కదా, ఫ్రెష్ ఫేస్ అండ్ బెస్ట్ విలన్. ఫస్ట్ సీరియల్ డైలాగ్ చెప్తారా? చెప్పండి. నన్ను మాత్రం తిట్టకండి, అందరికి డైలాగ్ అడిగిన వాళ్ళందరూ నన్ను బేస్ చేసుకొని నన్ను ఉద్దేశించి జస్ట్ పేరు చెప్తాను. నా పేరులోనే మీకు తెలిసిపోతుంది. నా పేరు నంద, అలక్క నంద, కనక మేడల అలక్క నంద, అంతే. వాట్ అండ్ యాటిట్యూడ్. నా ఫస్ట్ సీరియల్ నా పేరు నిజంగా ప్రభు గారు
ఎలా పెట్టారో తెలియదు కానీ కనక మేడల అలకనంద, బ్యూటిఫుల్ నేమ్. నేను చాలాసార్లు అనుకున్నాంపా భలే ఉంది పేరు అని చెప్పి. అంటే నాకు సెట్ అవుద్ది అనే ఫీల్ ఉంది నాకు బాగా. నాకు తెలుసా ఆ పేరు చెప్పడంతోనే అవార్డు ఇవ్వచ్చు అనిపిస్తుంది. కానీ గ్రేట్ అనిపించింది. నాకేం తెలియదు, యాక్టింగ్ తెలియదు. ఆ టైంలో నాకు అవార్డు వచ్చిందంటే గ్రేట్గా ఫీల్ అయ్యాను నేను. యాక్చువల్లీ డాన్స్ వచ్చిన వాళ్ళకు యాక్టింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ పలకడం చాలా ఈజీ అంటారు. సో మీకు డాన్స్ వచ్చు, యాక్టింగ్లో కూడా మీరు మంచి పేరు ఆల్రెడీ తెచ్చుకున్నారు, యూ ప్రూవ్డ్. సో నిజమే అంటారా, అది మీరు నమ్ముతారా? అలా లేదు ప్యాషనేటెడ్ అయి ఉంటే యాక్టింగ్ బాగా వస్తుంది అంటే అలా ఏం లేదు. అంటే నేను క్లాసికల్ లుక్స్ అంటే క్లాసిక్గానే ఉంటాయి, అంటే కొన్ని ఉంటాయి ఎక్స్ప్రెషన్స్, అలానే కాదు. యాక్టింగ్ అంటే అన్నీ రావాలి. బాధ, ప్రేమ, రొమాంటిక్గా, లేకపోతే కోపం అన్నీ ఉండాలి. అవి అందరికీ రావాలని కూడా లేదు. సో అలా లేదు. ఓకే డ్యాన్స్ వచ్చిన వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, కానీ యాక్టింగ్లో కొంచెం ఎక్కువ జర్నీ చేస్తే ఇంకా బాగా వస్తుంది. ఒకటి చెప్పాలా, ఇన్ని సీరియల్స్ చేశానా, నాకు ఎందుకో నేను శైలజలో ఇంత ఎక్స్ప్రెసివ్గా చేసిన నేను వేరే సీరియల్స్లో చేయలేదు, ఎందుకో నాకు తెలియదు. మీరు అలా అంటే ఇప్పుడు మేము ఎందుకని మేము ఆలోచించాలి, వాళ్ళ డౌట్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు వద్దులేండి, వద్దు నేను వద్దా? సరే ఓకే. సో ఫేవరెట్ సీరియల్ అంటే నేను శైలజ ప్రజెంట్, బట్ ఇంతకు ముందు అయితే పసుపు కుంకుమ అనేది మీరు బాగా లైక్ చేశారు. అదర్ దెన్ దట్ ఏమైనా డాన్స్ బేస్ చేసుకునే సీరియల్స్ చేయాలని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది? బాగా ఇంట్రెస్ట్. అంటే నేను శైలజానే కాదు, వేరే సీరియల్స్లో కూడా నేను అనుకున్నాను ఏదైనా ఈవెంట్ వస్తే బాగుండు. యాక్చువల్గా నేను జీ తెలుగు అన్ని ఛానల్స్లో కన్నా జీ తెలుగులో ఎక్కువ వెళ్ళాలనుకున్నా. అందులో ఎక్కువ ఈవెంట్స్ ఉంటాయి, డ్యాన్స్ చేయొచ్చు, పర్ఫామ్ చేయొచ్చు. యాక్చువల్గా నేను సీరియల్కి కూడా మా మమ్మీ అంటే జీ తెలుగులో వస్తే బాగుండు, అందులో ఈవెంట్స్ ఉంటాయి, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అది ఇది అని చెప్పి అనుకున్నా. నా లక్ జీ తెలుగులోనే వచ్చింది. సో బాగా చాలా ఎన్ని ఈవెంట్స్ చేస్తుంటారు, ఎన్ని డాన్స్ పర్ఫార్మెన్సెస్ చెప్పలేం. కుటుంబం అవార్డ్స్ కానీ, సంక్రాంతి సంబరాలు, ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఈవెంట్స్ చేస్తుంటా. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. మొన్నే ఇలా జెమ్నీ సంక్రాంతి దానికి ఈవెంట్కి వెళ్ళాను. సో అక్కడ కూడా ఎవరైనా చూస్తుంటారు, అమ్మ డాన్సర్ కమ్ యాక్ట్రెస్ కమ్ వచ్చిందని ఇంకా అనుకుంటారు. అంటే నా పక్కన చేసేవాళ్ళు అమ్మో ఈవిడ చేసేస్తుంది నా వల్ల, ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేసుకోవాలి అని ఫీల్లో ఉంటారు వాళ్ళు. సో దట్స్ గుడ్ యాక్చువల్లీ కదా. అంటే హెల్దీ అట్మాస్ఫియర్ అండ్ హెల్దీగా మనము పాజిటివ్గా తీసుకున్నంత వరకు ఓకే, మరీ టూ మచ్గా వెళ్ళకుండా. సో ఆ కాంపిటేటివ్నెస్ అనేది కొంచెం ఉండాలి. అవును, ఉంటే బెటరే ఉంటుంది. సో మరి మీ డాడ్ ఇంకా అక్కడే ఉంటారా, హాంకాంగ్లోనే ఉంటున్నారా? వచ్చేస్తారు, ఇప్పుడు ఈ ఇయర్లో వచ్చేస్తారు. ఇంకా మా డాడీ అంటే ఇయర్లీ 1 or 2 times వస్తూ వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటారు, 6 monthsకి ఒకసారి వస్తారు, వెళ్తూ ఉంటారు. సో మీరు మిస్ అవ్వరా? సో ఎందుకంటే ఇన్ని ఇయర్స్గా అయ్యా, అంటే చిన్నప్పటి నుంచి మా డాడీతో అటాచ్మెంట్ బాగా ఎక్కువ. ఎలా అంటే డాడీ 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 కాదు, డైరీ 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 అలాగనమాట. ఎలా అంటే డాడీ డాడీ లేకపోతే ఇంకేం లేదు, అంతలా ఉండేది నాకు. దాని తర్వాత when I was 6th మా డాడీ హాంకాంగ్ వెళ్ళిపోయారు. మా మమ్మీతో ఎక్కువ అటాచ్మెంట్ లేదు చిన్నప్పుడు. నిజం చెప్పాలంటే ఇద్దరం బాగా కొట్టుకునేవాళ్ళం, ఎనిమీస్ టైప్ నేను మా మమ్మీ. డాడీ చూడు అంటే ఇదిగో ఇది చూడు ఇది ఇలా చేసింది అలా అనమాట. దాని తర్వాత హాంకాంగ్ వెళ్ళిపోయిన తర్వాత చాలా డల్ అయిపోయాను. దాని తర్వాత ఇంకా ఆ టైంలో అమ్మ దగ్గర అవుతుందో లేకపోతే డాడీ వెళ్ళిపోయిన తర్వాత దగ్గర అయ్యారో ఏమో తెలియదు, కానీ మమ్మీ ఇంకా ఇద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఇంకా ఎలా నా లైఫ్లో ఎలా ఉంటుందంటే ఎవరైనా ఒక్కరి మీద ఎక్కువ ప్రేమ చూపించగలను నేను, అంటే సెకండరీ పర్సన్ అవ్వదు. సో అలాగనమాట. డాడీ హాంకాంగ్ వెళ్ళిపోవడం, వాళ్ళు బతకాలి కదా, ఉన్నవాళ్ళు ఒక్కడి మీద కంపడి ప్రేమ ఉన్నారు, వాళ్ళు బ్రతకాలి కదా, అర్థమైంది నాకు. సో అలాగా అనమాట. సో మమ్మీ బాగా క్లోజ్ అయిపోయి ఇద్దరం బాగా ఫ్రెండ్స్. అలా 6th నుంచి ఇంక మమ్మీతో బాగా క్లోజ్. చాలా ఎమోషనల్ అనుకుంటా మీరు, ఎవరికి క్లోజ్ అయితే వాళ్ళకే ఇంకంత స్టిక్. అంతే, ఫ్రెండ్స్ కూడా అంతే. నాకు ఇప్పటి నుంచి మీరు నమ్ముతారు నెంబరు, నార్త్లో ఉన్నప్పుడు చోటి అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉండేది, అదొక్కరితే ఫ్రెండ్, ఇంకెవ్వరు కాదు. మళ్ళీ దాని తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత నిఖత్ నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పటికీ కూడా, ఒక్కరితే
ఇంకా సెకండరీ పర్సన్ రాదు. నిఖత్ కూడా వేరే వాళ్ళతో మాట్లాడిందంటే నాకు కోపం వచ్చేస్తుంది. ఎందుకు మాట్లాడుతా అంటే ఏమనను, చూసి అంతే ఇంకెలా కూర్చుంటా. అదేమో వచ్చి ప్లీజ్ అని నిఖత్ తను ముస్లిం అనమాట. సో అలాగనమాట. నా చాలా తక్కువ ఫ్రెండ్స్, ఎక్కువ ఎవరితో చేయను. మాట్లాడితే మాత్రం అంటే క్లోజ్ అయితే మాత్రం అస్సలు వదలను, కానీ క్లోజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇండస్ట్రీలో ఉన్నారు ఎవరైనా ఫ్రెండ్స్ బెస్ట్ బడ్డీస్ ఇన్ని సీరియల్స్ చేశారు? లేదు ఏక్నాథ్తోనే బాగా క్లోజ్. అంటే ఏదైనా చెప్పుకోవడం కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలి అన్న తనతోనే. అంటే ఇప్పుడు దాకా ఇన్ని సీరియల్స్లో ఎవ్వరూ లేరు నాకు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మాట్లాడింది లేదు నాకు. కొన్ని ఇయర్స్ అంటే మొన్న వరకు అయితే వాట్సాప్ కూడా లేదు నాకు. బీటెక్ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ అనుకుంటా, అప్పుడు వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్నా. బికాస్ ఫొటోస్ అది ఇది పంపాలి అది కదా. సో ఆ టైంలో నేను ఇన్స్టాల్ చేసుకున్నా. బాగా తక్కువ మమ్మీ పిచ్చి ఎక్కువ. మమ్మీతో అక్కడికి వెళ్ళానా, షాపింగ్కి వెళ్ళానా, అది ఇది అలా. సో మీ బ్రదర్ ఏం చేస్తున్నారు ప్రెసెంట్? మా అన్నయ్య ఇప్పుడు శంషాబాద్లో జాబ్ చేస్తున్నారు, జిఎంఆర్ డిపార్ట్మెంట్. సో మామ్ ఎక్కడ ఉంటారు ఆవిడ? మమ్మీ కాకినాడ. ఓకే. అంటే మమ్మీకి యాక్సిడెంట్ అయింది. సో దానివల్ల మొత్తం అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోవడం అలా అవ్వాల్సి వచ్చింది. ఎలా జరిగింది యాక్సిడెంట్? ఏం లేదు, మమ్మీ మా అన్న డిఫెన్స్ కదా, మేము క్యాంటీన్కి వెళ్తున్నారు మమ్మీ మా అన్నయ్య బైక్ మీద వెళ్తుంటే చిన్న మేకపిల్ల అడ్డొస్తే అమ్మో మేకపిల్ల దానికి ఇక్కడ తగిలేస్తుందా అని చెప్పి మా మమ్మీ దూకేసింది రన్నింగ్ బైక్ మీద నుంచి. అయ్యో. అది డివైడర్కి బ్రెయిన్ కొట్టేస్తుంది. సో బ్లడ్ క్లాట్ అది ఇది బాగా ఇదైపోయింది. సో అలా ఇంకా మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయాం. ఒక 2 years బ్యాక్, 1.5 year బ్యాక్ అనమాట. నేను మళ్ళీ ఈ 1.5 month బ్యాక్ ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా. అలా. సో మమ్మీని చూసుకోవాలి, అప్పుడు కూడా మీ కెరియర్, మీ సీరియల్స్ చూసుకోవాలి. అంటే ఒక 3 months అనుకుంటా గ్యాప్, కంప్లీట్ గ్యాప్. 3 months. మరి ఎలా సీరియల్ ఎలా చేశారు? ఇప్పుడు నేను శైలజ స్టార్ట్ అయ్యి 1 year అయిపోయింది కదా? లేదు అంటే ఒక 2 years అయింది అనుకుంటా యాక్సిడెంట్ అయ్యి. నాకు అంత ఐడియా లేదు. ఋతుగీతం చేస్తున్నాను జాన్లో ఆపేశాను. ఫెబ్ మార్చ్ వరకు ఆపేశాను. మార్చ్ తర్వాత పవిత్ర బంధం స్టార్ట్ చేశాను. 3 months గ్యాప్ తీసుకొని, అంటే అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెలింగ్ చేసి ఇక్కడ గెస్ట్ హౌస్లో ఉండి అలా ట్రావెల్ చేశాను. ఈ 1 month బ్యాక్ December 5th ఇంకా కంప్లీట్ షిఫ్ట్ అయిపోయా మణికొండ. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు కెరియర్ అంతా కూడా? హ్యాపీ అన్ని సీరియల్స్ చేశారు, హ్యాపీగా ఉందా? లేదంటే ఇంకా ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఏదైనా ఉందా జీల్? నేను స్టార్టింగ్ నుంచి ఈ సీరియల్తో ఆపేద్దాం అని ఫీల్తో ఉంటా, ఎందుకో తెలియదు. మేబీ అలా అనుకున్నానేమో. ఎక్కువ సీరియల్స్ వచ్చినాయి, అంటే కావాలి అంటే రావు కదా. నేను ఇప్పుడు బీటెక్లో ఉన్నప్పుడు ఇప్పుడు అంటే అవ్వట్లేదు, స్టడీస్ అది డిస్టర్బ్ అయిపోతుంది, సో ఆపేద్దాం అని అనుకునే లోపల నెక్స్ట్ సీరియల్ యాక్చువల్ బీటెక్ చేయకూడదు అనుకున్న సీరియల్స్. దాని తర్వాత ఇంకా యాక్చువల్గా మేబీ నేను శైలజ రావాలనేమో చేసుకుంటూ వచ్చా ఇప్పటి వరకు. కానీ బ్యూటిఫుల్ సీరియల్. ఎందుకంటే సీరియల్స్ చూడడమే చాలా తక్కువ. ఎప్పుడు రొటీన్ స్టోరీస్, అత్త కోడళ్ళ గొడవలు, లేదంటే ఇంకా సంథింగ్ లేదంటే రిలేషన్షిప్స్ అటు ఇటు రావడము, వేరే వాళ్ళ మొగుళ్ళని లాగేసుకోవడం, అంటే తెలుసు కదా సో మెనీ. సో అలా అనేసి ఇంట్లో కొన్ని ఫ్యామిలీస్లో ఏమైపోయిందంటే సీరియల్ ఎప్పుడైనా చూసావో, సీరియల్స్ వల్ల గొడవలు పడే వాళ్ళు ఉన్నారట. సో అలాంటి టైంలో ఓకే సంహౌ రొమాంటిక్ కాబట్టి కొంచెం యూత్ని అట్రాక్ట్ చేసేది, కొంచెం స్ట్రెస్ బర్స్టర్గా ఉండే ఒక సీరియల్ నేను శైలజ. సో మీకు తెలిసిన వాళ్ళలో, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సీరియల్ గురించి? ఎస్పెషల్లీ మహానటి. అంటే చాలామంది అన్నారు, ఫేస్బుక్లో ఫొటోస్ కూడా పోస్ట్ చేస్తారు. లైక్ సావిత్రి గారు ఫోటో పెట్టి దాంతోనే నాది కూడా 2 crop పెట్టి పోస్ట్ చేస్తారు. నాకు అనిపిస్తుంది అమ్మో ఎందుకు ఇంత పెద్ద కాంప్లిమెంట్ అని చెప్పి అనిపిస్తుంది. అంటే ఎక్స్ప్రెసివ్ ఐస్ కానీ అలాగే ఉంటాయి అని చెప్పి చిలిపిగా చేయడం కానీ అలా అని అంటారు. కానీ యూ డోంట్ నీడ్ టు టాక్. అసలు నిజం చెప్పాలి అంటే అదే నేను అన్నాను కదా, బుట్ట బొమ్మ అన్నాను కదా. ఫస్ట్ ఇంతకుముందు కూడా నన్ను డాన్స్ మీకు టచ్ ఉందా అంటే నేను నేర్చుకున్నాను అన్నారు కదా. సో అంటే ఇలా కళ్ళు చూసి ఇలా అంటే కూర్చో అని అర్థం, ఇలా అంటే నించో అని అర్థం, అలా అయిపోయింది అనమాట. ఇంత అంటే సీరియల్లో కూడా మాది నేను శైలజలో ఏకనాథి పాపం చిన్న ఐస్,
నాకు అక్కర్లేదు, ఇలా చూసి నేను కింద ఉన్నా సరే నా ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది, తను ఇలా ఓపెన్ చేసి ఎక్స్ప్రెషన్ చేయాలి. డైరెక్టర్ సార్ అంటారు, అమ్మ కళ్ళు ఓపెన్ చేయి అని చెప్పి అప్పుడు వాళ్ళ ఎక్కడ సార్ లేదు ఇంటి ఉంది ఇలా ఓపెన్ చేసి చూడాలి. అప్పుడు బాగా కొట్టుకుంటాం. కానీ కొన్నిసార్లు ఏంటంటే కొన్ని సీన్స్లో నిజంగా నెగిటివ్ డైలాగ్ చెప్పేటప్పుడు కావచ్చు, ఇంకా అంత ఎక్స్ప్రెసివ్ లేకపోతే గట్టిగా అరవమంటారు, లేదంటే బాగా రెచ్చగొడతారు. అంటే డైరెక్టర్స్ కావచ్చు, ఎవరైనా ఉన్న వాళ్ళు కావచ్చు, కోపం తెప్పించి చెయ్యలేవు అంటే చేస్తాను. సో అలాంటివి ఏవైనా ఫేస్ చేస్తుంటారా? బాగుంటాయి కదా ఆ ఇన్సిడెంట్స్. అంటే అలా రాలేదు, కానీ అంటే మాధవ్ సార్ ఇప్పుడు వరకు నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే, నువ్వు ఏది ఇచ్చినా చేసేస్తావు, అంటే ఎమోషన్ బాగా చేస్తావు, లవ్ రొమాంటిక్ బాగా చేస్తావు, ఆ ప్రేమ నాన్న మీద ప్రేమ చూపించడం, లేకపోతే చిలిపిగా ఇవన్నీ బాగా చేస్తావు, నీలో రాని యాక్టింగ్ అంటూ లేదు. ఇప్పుడు దాకా నాకు నిజం చెప్పాలంటే సార్ నాకు ఇప్పటి వరకు చెప్పలేదు, ఇలా కాదమ్మా ఇలా చెయ్యి అని చెప్పింది లేదు నాకు సార్. ఆయన అన్నారు, మొన్న ఎప్పుడో అన్నారు, అమ్మ ఇలా కాదు జస్ట్ ఇలా నవ్వు అని అన్నారు. అప్పుడు అన్నారు కూడా, నీకు మొత్తం సీరియల్లో నీకు ఫస్ట్ టైం కదా ఒకటి ఇలా కాదు ఇలా చెయ్యి అని చెప్పాను అని అన్నారు. సో అది నాకు ఇప్పుడు దాకా రాలేదు, కానీ ఒకటి ఉంది. నేను ఇంటి నుంచి మా డాడీ తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఏకనాథ్ని కొట్టాలి, అంటే కొట్టేసి వెళ్ళిపోవాలి. అంటే మా డాడీ కాలర్ పట్టుకుంటాడు, సో కొట్టి వెళ్ళాలి. అయితేనేమో ఫస్ట్ కొట్టా, ఆయన ఏంటంటే మొహం తిప్పుకోడు, ఇలా కొడితే ఇలా తిప్పుకుంటే ఒక ఇది ఉంటుంది, తిప్పుకోడు. సో ఫస్ట్ టైం కొట్టా, డైరెక్టర్ ఇటమ్మా న్యాచురల్గా రాలేదు అసలు, ఇలా కాదు కొట్టాలి అది ఇది అని చెప్పి కొట్టేసానంటే నిజంగానే కొట్టాలని కొట్టలేదు, కొడితే బాట్మని తగిలింది బాగా. అప్పటి వరకు ఇలాగే ఉన్నా, కట్ అయిపోయి సారీ డైరెక్టర్ కొట్టేసా కింద, ఇంకెందుకు లేదు సారీ ఇంకా అయిపోయింది మళ్ళీ రాదు ఛాన్స్. కానీ నిజంగా కావాలని కొట్టలేదు. ఫ్యాన్స్ అందరు తిట్టారా? లేదు తిట్టలేదా ఫ్యాన్స్? హ్యాపీయా ఫ్యాన్స్ ఫుల్? అంటే ఒక సిచ్యువేషన్ తిట్టలేదు, కానీ శైలు అర్థం చేసుకోవట్లేదు ఎందుకు తను ఇలా ఉన్నాడు అని అనడం తప్ప ఇప్పుడు దాకా మా సీరియల్కి నెగిటివ్ కమెంట్స్ రాలేదు. అది గ్రేట్గా ఫీల్ అవ్వాలి. అస్సలు రాలేదు. అంటే కొన్ని చిన్నవి తప్ప ఇప్పుడు దాకా రాలేదు. ఇద్దరం అంటే ఏమంటారు, ప్రజలకి చాలా ఇష్టం. అంటే ఒక వాళ్ళ ఓన్ ఫ్యామిలీలో ఫీల్ అవుతారు. కమెంట్స్ ఒక 2, 3, 4, 500 కమెంట్స్ వస్తాయి, అన్నీ చూస్తాం, అన్ని కమెంట్స్ చదువుతామండి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో మరి కమెంట్స్లో అడిగిన క్వశ్చన్స్కి కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఒక క్వశ్చన్ నేను అడిగాను యాక్చువల్లీ, అంటే మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారా, రిలేషన్లో ఉన్నారంటే ఇప్పటికైతే లేదు అని మీరు చెప్పారు. సో అవి కాకుండా ఇంకేమైనా కమెంట్స్ పెట్టి క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలనుకుంటే మీరు ఆన్సర్ చేయొచ్చు ఇక్కడ. అంటే మీకు గుర్తుంటాయి కదా కొన్ని ఫ్యూ ఇంపార్టెంట్ కమెంట్స్. అంటే అడుగుతూ ఉంటారు, ఇవి పోస్ట్ చేయండి అది ఇది అని చెప్పి. టిక్టాక్లో ఇద్దరు కలిపి వీడియోస్ చేయండి అని నేను అడుగుతా, టిక్టాక్ చేద్దామని. ఆయనే చేయరు, నేనేం చేయాలి? నిజంగా చేయరు తెలుసా. అంటే నీకు కొంచెం యాక్టివ్ ఉంటా అంటే టిక్టాక్లో యాక్టివ్ ఉంటాం, అంటే డ్యాన్స్ ఇష్టం కదా, సో దానివల్ల టిక్టాక్లో యాక్టివ్ ఉంటా. సో దానివల్ల అడుగుతా టిక్టాక్ చేద్దామని చెప్పి, నేను చేయను అని అంటాడు. సరే ఓకే నేను అంటాను, ఇంకొకసారి నేను అడిగానంటే నన్ను చూడు అని చెప్పేసి వెళ్ళిపోతా. మళ్ళీ ఒక 10 నిమిషాలు టిక్టాక్ చేయవా, ఇలాగే ఉంటుంది ఇద్దరిది. టామ్ అండ్ జెర్రీ వార్. సో మీ హీరో గారి గురించి చెప్పండి. హీరో గారి గురించి కూడా అంటే ఎలా అనిపిస్తుంది? ఇలాంటి సీన్స్ ఉంటుంటాయి కదా ఎప్పుడైనా. ఇప్పుడు మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్ని సీరియల్స్, పాపం తనకి ఫస్ట్ సీరియల్ ఏకనాథ్ గారికి. సో ఎప్పుడైనా కూడా హెజిటేషన్, షైగా ఫీల్ అవ్వడం అలా జరిగిందా? చాలా సిగ్గు, ఆయనకి చాలా సిగ్గుగా ఫీల్ అవుతారు. ఏదైనా చేయాలంటే అంటే డైరెక్టర్ చెప్తారనమాట. రివర్స్లో కదా ఎవరు యాక్చువల్గా నేను కూడా ఇన్ని సీరియల్స్లో ఎప్పుడు రొమాంటిక్ సీన్స్ చేసింది లేదు. నేను అంత పద్ధతిగా నీట్గా విలన్గా చేసినా సరే నీట్ డ్రెస్సింగ్, నేను జీన్స్ వరకే వేస్తాను, డ్రెస్సింగ్ బాగా స్ట్రిక్ట్గా చూసుకుంటా. సో నేను కూడా ఇన్ని సీన్స్ చేసింది లేదు. ఏమో నేను శైలజలో చేసాం, డైరెక్టర్ సార్ చెప్తుంటారు ఈ సీన్ చేయాలి ఇలాగా అంటే అని చెప్పి నేను ఒక్కొక్కసారి కొట్టా, చెప్తున్నారు కదా విను అని చెప్పి. సీన్స్ బాగా సిగ్గుపడతాడు. అంటే కామెడీ అని కాదు, రొమాంటిక్ అని కాదు, అలానే ఏం కాదు, అన్ని సీన్స్లో ఏదైనా చేయాలంటే జనాల ముందు చేయాలంటే కొంచెం సిగ్గు ఆయనకి.
అలా సపరేట్గా చేయలేం కదా యాక్టింగ్ కదా. ఓకే సరే, ఈ సీరియల్లో ఇంత బాగుంది కదా, ఇంత చక్కటి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది మీ ఇద్దరికి. ఏక్నాథ్ గారు కాకుండా ఇప్పుడు వేరే సీరియల్ మీరు ఏదైనా ఒప్పుకున్నారనుకోండి, ఇలాంటి స్టోరీస్లో చేస్తారా? చేయదట, ఇంకొక సీరియల్ వద్దట రొమాంటిక్. ఎందుకు అలా? ఇప్పుడు ఫ్యాన్స్ ఎందుకు అలా? అలా అని కాదు, ఏమో ఇదిగో ఇలాంటి ఆన్సర్లు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఒక సీరియల్ చాలు రొమాంటిక్ సీరియల్, ఇంకొకటి వద్దు. నేనే ఆన్సర్ చెప్పుకోనా, మీరు నవ్వుతుంటారా? మీరున్నారు కదా నాకు సపోర్టింగ్గా. ఇదొక్కట మళ్ళీ నన్ను తిట్టుకోవడానికి అందరూ మీరు ఆన్సర్లు చెప్పించారు, చెప్పి ఆమె నాపుతారు. అంటే హిట్ పేరు అనేది ఏమో మీ ఇద్దరం నాకు అనిపిస్తుంది నిజంగా. సర్లేండి, ఇంకొక సీరియల్ మీకే, మీరు ఏక్నాథ్ గారు, హారిక అండ్ ఏక్నాథ్. బాగుంటుంది అలా వస్తే. మొత్తం వెలిగిపోయింది 100 వోల్టేజ్ల బల్బు. అంటే అనుకున్నాం, అంటే ఇద్దరం ఎందుకో బాగా సీన్స్ కానీ ఏదైనా సరే బాగా కనెక్ట్ అయ్యి ఇద్దరం చేస్తామని. తను కూడా అన్నాడు, అబ్బా ఇద్దరికి ఇంకొక వస్తే బాగుంది కదా సీరియల్లో అని చెప్పి అన్నమాట. అంటే ఇద్దరం అనుకుంటాం, ఇదిగో ఇది ఇలా చేద్దాం, ఇది ఇలా చేద్దాం, నేను ఇలా అన్నప్పుడు నువ్వు ఇలా అను బాగుంటుంది అని చెప్పి అలాగా అనుకోవడం కూడా ఒకటి ఉంటుంది. ఫ్రెండ్షిప్ విచ్ మ్యాటర్స్ అలాట్. అలా బాండింగ్ అది ఉన్నప్పుడు అది వేరే వాళ్ళతో ఉండదు. అంటే అలా అన్నాను, వేరే అమ్మాయిలు వేరు, నేను వేరు. ఎందుకు నాది కొంచెం డిఫరెంట్ మెంటాలిటీ, ఒక్కటే స్టిక్, ఒక్క స్టిక్ అంటే ఒక్కటే స్టిక్ అలాగా. సో ఆ మెంటాలిటీతో నేను వేరే వాళ్ళతో చేయలేను. తనతో చేసా అంటే ఆయనతో చేసా అంతే. అలా అనమాట, అదనమాట సంగతి. సో లైఫ్లో బాగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ గుర్తు, అంటే ఎప్పుడైనా సాడ్గా ఉంటే కూడా గుర్తు తెచ్చుకుంటే నవ్వు రావడమో, లేదంటే హ్యాపీగా ఫీల్ అవడమో, ప్రౌడ్గా ఫీల్ అవడమో కొన్ని ఉంటాయి. అవార్డు వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యా. అంటే ఫస్ట్ ఇలా కూర్చున్నాను, బెస్ట్ విలన్ అవార్డు అలకనంద అంటే ఎవరు అని చూస్తున్నావు, ఓ నేనే అలకనంద అని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళాను నేను. సో అది హ్యాపీయెస్ట్ మూమెంట్. దాని తర్వాత మా అమ్మమ్మ చనిపోయినప్పుడు బాగా అటాచ్డ్ అమ్మమ్మకి నేను. సో వెన్ ఐ వాజ్ 2nd క్లాస్ మా అమ్మమ్మ చనిపోయారు. సో బయట అంటే పండగలకి అమ్మమ్మ నాన్న తాతాజీ ఇలాగా, లేకపోతే మా తాతాజీ అని పిలుస్తా మా డాడీ, మా మమ్మీ వాళ్ళ డాడీని. ఆ ఫీల్ వస్తుంది, రే మనకి ఒక అమ్మమ్మ నా తాతాజీ ఉంటే మనం కూడా పండగకి వెళ్ళేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎంత అమ్మ నాన్నతో ఉన్నా సరే గ్రాండ్ పేరెంట్స్తో ఉండి, ఇప్పుడు దాకా నేను విలేజ్ చూసిందే లేదు తెలుసా. అంటే కాకినాడ ఇట్స్ ఎ టౌన్. సో అలా ఆ ఫీల్ కాదు, మేము పొలాలు అది ఇది ఆ ఫీల్ కాదు. సో బాగుంటుంది అమ్మమ్మ నానమ్మ ఉండి, అది తీసుకురండి రా, అది తీసి పెట్టండి, అమ్మానికి ఏం కావాలమ్మా ఇది పెడతాను, బాగుంటుంది ఆ ఫీలింగ్, ఆ బాండింగ్ బాగుంటుంది. సో అమ్మమ్మ తాతాజీ ఆ ఫీలింగ్ మిస్ అవుతాను నేను ఎప్పుడు. వేరే వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళని ఒళ్ళో కూర్చోపెట్టుకున్న మనవరాలు అది ఇది ఆ ఫీల్ మిస్ అవుతా. ఎవరికి ఎక్స్ప్రెస్ చేయను, రూమ్లో కూర్చొని అన్నీ ఏడవడం నవ్వడం అంతా ఒక రూమ్లో కూర్చొని ఎవరైనా డోర్ కుట్టేసరికి అన్నీ తుడిచేసుకొని ఇలా తీస్తా, డోర్ స్ట్రాంగ్ అని చెప్పి. మన వీక్నెస్ ఎవ్వరికి తెలియద్దు, మనం డౌన్ అయిపోతాం కదా. నిజం కదా. బట్ ఎప్పుడైనా అలా తెలిసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే ఎమోషన్ అనేది ఏంటంటే ఒక 1 minute 2 minutes కంట్రోల్ చేసుకుంటే ఆ ఎమోషన్ అలాగే ఉండిపోతుంది. ఆ 1-2 minutes కంట్రోల్ చేసుకోవడం సమ్ టైమ్స్ చాలా కష్టం, హార్డ్. సో అలా ఎవరికైనా కూడా లొకేషన్లో కావచ్చు ఎప్పుడైనా కూడా ఏడ్చేయడం, లేదంటే ఎమోషనల్ అవ్వడం. నేను తిట్టి ఏడ్చేస్తా, ఏంటో తిడతా. ఇప్పుడు ఎవరైనా అన్నారా ఏంటి అని చెప్పి ఇలా తిడతా, తిట్టిన తర్వాత నాకు కంట్రోల్ ఉండదు, తిడుతూ ఉంటా ఏడుస్తూ ఉంటా. సో ఇదన్నమాట. ఒకళ్ళు తిట్టానంటే నాకు కంట్రోల్లో, ఎదుటోళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఏడుస్తుంది అని చెప్పి. అంటే వాళ్ళకి అర్థం కాదు కోపం పడాలా జాలి పడాలా అని చెప్పి, వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోతే ఆ క్వశ్చన్ మార్క్ని తిట్టేసి వెళ్ళిపోతాను నేను. అదే గొడవలు అది ఇది. ఇంటర్లో ఉన్నప్పుడు వెళ్తూ ఉంటాం కదా, వెళ్తూ ఉన్నప్పుడు ఎవరో కమెంట్ చేస్తారు కదా అబ్బాయిలు జనరలీ. కమెంట్ చేసినప్పుడు మీరు కమెంట్ చేస్తుంటే నేను ఎందుకు ఊరుకోవాలని చెప్పి వెనక్కి పాట్ వన్ పీకా.
సో అక్క 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 అలా కాదక్క అక్క అక్క చెల్లి చెల్లి అలా కాదు చెల్లి అది ఇది అని అంటున్నాను. కొట్టేసి ఏడ్చేసుకొని వెళ్ళిపోతున్నాను. నేనే కొట్టేసి నేనే ఏడ్చేసి. అదొకటి బాగా ఫన్నీయెస్ట్ మూమెంట్. తర్వాత గుర్తొచ్చినప్పుడు నవ్వు వస్తుంది వాడిని. సో అనేది అనాలి, ఏడ్చేది ఏడ్చేయాలి, వెళ్ళేది వెళ్ళిపోవాలి. వాళ్ళైనా అనేది అనాలి, సారీ సారీ అనాలి, అంతే. అసలు బాగుంటుంది కదా. కొన్ని మూమెంట్స్ని మర్చిపోలేము. సో మీకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ చాలా ఉన్నాయి, సాడెస్ట్ మూమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఫ్యూచర్లో ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఏదైనా సీరియల్ చూస్తుంటే, ఎవరిదైనా క్యారెక్టర్ చూస్తుంటే మీకు అనిపిస్తుందా? నాకు హారర్ మూవీ చేయాలని చెప్పి ఎందుకో ఇష్టం. నాకు కొంచెం మూవీ చేయాలని, సీరియల్ కాదు. అలా ఏం లేదు, సీరియల్ హారర్ లుక్ ఉండాలి. నేను అంటే నేను కొంచెం హారర్గా బాగా చేయగలను అని చెప్పి ఫీల్. బాగా చేస్తారండి, మరేమోనండి. బాగా చేస్తారు అంటే నాకు ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి ఒక లైక్ ప్రేమ కథ చిత్రం ఉంది, నందిత క్యారెక్టర్ ఉంది. సో అలా చెయ్యాలి అని చెప్పి నా బాగా కోరిక. నేను ఎప్పుడు అనుకోలేదు, అంటే ఒకటి చెయ్యాలన్న కోరిక అంత ఏం లేదు, ఇలాగా అలాగా అని చెప్పి. సో అది నాకు బాగా కోరిక, అదొకటి. అది మరి తీరుతుందో ఈ లోపలనే అయిపోతుందో తెలియదు. కెరియరా ఏమైపోదు, ఇప్పుడు ఆల్రెడీ 2 సీరియల్స్ చేస్తున్నారు కదా. సో ఎందుకు అయిపోతుంది? మేబీ హారర్ క్యారెక్టర్ చేసేది ఉందేమో. మరి సరే, మీకు నచ్చింది ఏదైనా డైలాగ్ వేరే వాళ్ళు నందితదైనా సరే, మీరు హారర్ది కూడా ఒకసారి చెప్పేయండి. మీరు చేస్తారో చేయరని మీరే అంటున్నారు, మేము కూడా మిమ్మల్ని చూడొచ్చు ఒకసారి. ఓకే చెప్తా. ఎక్కడికి రా, మళ్ళీ వస్తావా? మేకప్లో చేంజ్ లేకున్నా లుక్తో సగం చంపేయడం ఫస్ట్ రెడీ కాదు అనడమే ఆలస్యం. హెయిర్ కింద వేసుకోవాలి, ఎవరేమన్నా చావని. నేను మాత్రం డైలాగ్ చెప్తా అంతే. విన్నోళ్ళు వింటారు, లేకపోతే లేదు. బాగుంది, చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ. లేదు నిజంగా చాలా బాగుంది. కానీ ఐస్తో చాలా ఎక్స్ప్రెషన్స్ పలకొచ్చు ఈజీగా. సో హారర్ మీకు మేబీ ఇది మళ్ళీ ఒక అందరు చూస్తే మాత్రం తప్పకుండా హారర్ సీరియల్ కూడా ఇస్తారు. సో ఇండస్ట్రీకి వచ్చిన ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఒక 17. ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేయాలంటే మీ ఏజ్ తెలియదు. 18, 19, 20, 21, 22, 23, 24, 7 years ఇండస్ట్రీ. సో చాలా తొందరగా ఎంట్రీ ఇచ్చారు. ఈ 7 yearsలో ఎప్పుడైనా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదాం అని అనిపించిందా? ప్రతి సీరియల్ తర్వాత అనుకుంటా. ఓకే, అది ఓకే. కానీ అంటే మీరు జస్ట్ సీరియల్ వల్లే అనుకుంటున్నారా, లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఫేస్ చేసి గొడవల వల్ల అలా ఏమైనా సీరియల్స్ వదిలేసారా? ప్రతి సీరియల్లో మా మమ్మీ ఉంటుంది నా వెనకట్ల, నాతో పాటు వస్తుంది. మా మమ్మీ ఒక రోజు ఏదైనా హాలిడే పెట్టిందంటే, అంటే మా మమ్మీకి ఎలా ఉంటుందంటే ఫీలింగ్ చెప్తున్నా. లైక్ ఈరోజు మాకు మా డాగ్స్ అండ్ మా ఇంట్లో చాలా ఉంటాయి డాగ్స్, స్ట్రీట్ డాగ్స్ ఒక 6-7 డాగ్స్ ఇంట్లో, పిల్లులు అది ఇది. అంటే మమ్మీ బ్లూ క్రాస్ మెంబర్. ఓకే. సో యానిమల్స్లో బాగా మనుషులు నమ్మడం కంటే వాళ్ళు నమ్మడం బెటర్ అనిపిస్తుంది. మమ్మీ బ్లూ క్రాస్ మెంబర్. మనం చికెన్ అలా దొరికానా? ఒక్క పీస్, అదే ఒక పీస్ తీసుకొని దేవుడా దండం తల్లి నీకు. సో ఇంట్లో మా షూట్ టైమ్స్లో మా డాగ్ ఉంటుంది. సో దానికి ఎప్పుడైనా హెల్త్ బాగోలేనప్పుడు మమ్మీ చూసుకోవాలి కదా. సో అందుకోసమని మమ్మీ ఒకరోజు షూట్కి రాకపోతే మమ్మీకి, అమ్మో ఈరోజు షూట్కి వెళ్ళట్లేదు, ఏం గొడవ పెట్టుకుంటుందో, అందుకోసమా ఏం గొడవ పెట్టుకుంటుంది అమ్మో అని ఆ ఫీల్ ఉంటుంది. స్కూల్లో కూడా నా మీద ఎన్ని కంప్లైంట్స్, మేడం మీ అమ్మాయి ఒక అబ్బాయిని కొట్టింది, మేడం మీ అమ్మాయి ఒక అమ్మాయిని కొట్టింది అని చెప్పి. అమ్మాయిని ఎప్పుడు కొట్టలేదు, అబ్బాయి నా జోలికి వస్తే ఏం లేదు. స్కూల్లో ఉన్నప్పుడు వెళ్ళిపోతున్నా జల్లాగాడు ఒక అబ్బాయి, చేతిలో టిఫిన్ బాక్స్ ఉంది, వేసుకొట్ట. డిఫెన్స్ స్పోర్ట్స్ చెయ్య స్పోర్ట్స్. సో అలా అనమాట. మా మమ్మీకి భయం ఉంటుంది, అమ్మో దీని. జనరల్గా లొకేషన్కి రావడమో లేదంటే అమ్మాయిలతో వెంటుండే మదర్స్ ఏంటంటే మా అమ్మాయి ప్రొటెక్షన్ కోసం వెళ్తుందన్న ఫీలింగ్. ఇక్కడ అలా కాదు, రివర్స్. అమ్మాయి ఎవరితో గొడవడుతుందో ఆ ఫీలింగ్తో వస్తుంది మా మమ్మీ. బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. నాకు తెలిసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు మీ మదర్ ఇది విని. ఎందుకంటే ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. తను స్ట్రాంగ్గా ఉంటుంది, బట్ ఎదుటి వాళ్ళని ఎక్కడ చార్జ్ పెడుతుందో వచ్చిన బాధ అవసరమా? సో ఆ ఫీలింగ్ అయితే ఎప్పుడు రాలేదు ఇండస్ట్రీలో. అంటే ఒక ప్రాబ్లం ఫేస్ చేసి వదిలేయాలి అని చెప్పి ఎప్పుడు అనిపిస్తుంది అంటే, వింటర్ సీజన్లో మార్నింగ్ లెగుస్తే ఫీలింగ్ వస్తుంది, అమ్మా అవసరం ఈ సీరియల్స్.
దానికి సీరియల్ వదిలనిపిస్తుందా? 2-3 నెలలు అయిపోతే మళ్ళీ మామూలే. సో ఇది చాలా హ్యాపీ లైఫ్ స్టైల్, చాలా హ్యాపీగా ఉంది. అండ్ మంచి మంచి ప్రాజెక్ట్స్, అన్ని హిట్ ప్రాజెక్ట్స్ చేశారు. మేబీ యు ఆర్ బ్లెస్డ్. ఎందుకంటే ఇండస్ట్రీలో మనం హార్డ్ వర్క్ ఎంత ఉంటుందో లక్ కూడా అంతే ఉండాలి. సో మీరు నమ్ముతారు ఆ విషయం? నమ్ముతా. సో ఎందుకంటే వెళ్దాం అనుకుంటూనే 9 సీరియల్స్ చేశారు. అవును, లక్ మేబీ లక్ ఉండడం వల్లనేమో మేము ఇన్ని సీరియల్స్ వెళ్తూ వచ్చా. ఇది గ్యాప్ లేదు. ఇప్పుడు దాకా చూసుకుంటే నాకు 7 yearsలో 9 సీరియల్స్ చేశా అంటే అసలు. అండ్ ఇంకొకటి, ఎట్ ఎ టైం నేను 2 సీరియల్స్ ఎప్పుడు చేయను, 2 times చేసా. ఇప్పుడంటే వరుద్ని పరిణయం, శ్రావణ సమీరాలు, అది 2 times చేసా. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా నేను శైలజ 2-2-6. సో మీ ఫేవరెట్ డైరెక్టర్ 9 సీరియల్స్లో బాగా మీరు నేర్చుకుని? అలా ఏం లేదు, అందరూ ఇష్టం. అందరు ఫేవరెట్? బచ్చాలి శివ వరుదిని పరిణయంలో చేశారు, ఆయన ఇష్టం. మాధవ్ సార్ ఇష్టం. సో అన్నీ చేసినవన్నీ కూడా హిట్ సీరియల్స్. చాలా మంచి క్యారెక్టర్, మీకంటూ ఒక క్యారెక్టర్ కంప్లీట్గా ఇచ్చారు. చాలా తక్కువ మందికి వస్తుంది చాలా అది చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతా. నేను ఇప్పుడు దాకా 9 సీరియల్స్లో ఫ్లాప్ సీరియల్ ఒక్కట్లేదు. అన్ని హిట్ సీరియల్స్, మంచి ప్రొడక్షన్స్, అంటే ఒక బ్యూటిఫుల్ అనమాట. ఒక క్యారెక్టరైజేషన్ కానీ ఏదైనా సరే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది నేను చాలా హ్యాపీగా, అంటే కొంతమంది ఇది ఫ్లాప్, ఇది హిట్ అని ఉంటుంది, నాది అలా లేదు. సో ఒక సీరియల్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చూస్తారు ఫస్ట్ మీరు? ప్రొడక్షన్, డైరెక్టర్? అలా ఏం చూడను. ఫస్ట్ ప్రొడక్షన్ చూస్తా. డైరెక్టర్ ఐ నెవర్ మ్యాటర్, అది నాకు అంత ఏం లేదు. హీరోలు అలా ఏం లేదు నాకు. ఎంత నాకు గ్రిప్ ఉంది అని చూస్తా ఫస్ట్. నాకు ఇప్పుడు హీరోయిన్గానే వెళ్ళాలి, విలన్గానే వెళ్ళాలి అలా లేదు. ఒక క్యారెక్టర్ చేస్తే అది ఏడుపు ఉండకూడదు. అమ్మాయి అంటే ఏడుపు ఒకటే కాదు, షీఈస్ వెరీ పవర్ఫుల్, మోర్ దెన్ ఎ బాయ్. సో నాకు ఆ ఫీల్ ఉంటుంది. సో అది ఎంత ఇది ఉంది, బేస్ ఉంది క్యారెక్టర్ మీద, ఎంత గ్రిప్ ఉంది, ఎంత యాక్ట్ చేయొచ్చు, జనాలకి ఎంత చూపించవచ్చు, ఒక మెసేజ్ ఎంతవరకు ఇవ్వచ్చు, అది చూస్తాను నేను. సో ఈ యాటిట్యూడ్ అన్నది మేబీ మీరు ఎన్ని ప్లేసెస్లో చదువుకోవడం వల్ల, మీరు తిరిగిన ప్లేసెస్ వల్ల వచ్చిందంటారా మీకు? ఇంత స్ట్రాంగ్ లోన్లీగా ఉండడం వల్ల వచ్చింది. నేను లోన్లీగా ఎక్కువ ఉంటా. అంటే అలోన్గా ఉండడం నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కూడా అంటే మా మమ్మీ ఎక్కడికైనా బయటకు వెళ్తున్నా, వెళ్ళిపో హ్యాపీగా కూర్చుంటా, టీవీ చూస్తా, సాంగ్స్ వస్తే డ్యాన్స్ చేస్తా, టీవీ మిర్రర్ ముందు చూసుకొని యాక్ట్ చేసుకుంటా, అలాగనమాట. అంటే ఎందుకో ఇల్లంతా కర్టెన్స్ అన్నీ వేసేసి చీకట్టిగా పెట్టుకొని టీవీ ఒక్కటే పెట్టుకొని నాకు ఎందుకంటే 10 మంది ఉంటే నేను ఒంటరిగా ఫీల్ అవుతా, ఎవ్వరూ లేకపోతే నేను హాయిగా ఉంది అని 10 మంది ఉన్నట్టు ఫీల్ అవుతా. ఏంటో డిఫరెంట్ మెంటాలిటీ నాది. యాక్చువల్గా జనరల్గా ఏంటంటే ఒక చిన్న ఫ్యామిలీలో పెరిగిన వాళ్ళు, మదర్ అండ్ ఫాదర్ వర్కింగ్గా ఉన్న వాళ్ళు, మోస్ట్ ప్రాబ్లీ ఖాళీ టైంని ఒంటరిగా అలవాటు పడ్డ వాళ్ళకు ఉండే ఇది. బట్ ఇదేం పెద్ద మైనస్ అని చెప్పలేము, ఎందుకంటే ఆ టైంలో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం కదా. సో అంటారు కానీ మా చాలా పెద్ద ఫ్యామిలీ, మా అమ్మమ్మ వాళ్ళు, మా మామయ్య, మా పెద్దమ్మలు, చాలా పెద్ద ఫ్యామిలీ. నేను ఎందుకు ఎవరిలో కలవను, అందరితో కలిసి ఉండరు కదా. కలిసి ఉన్నది నేను చెప్పేది. ఇప్పుడు ఎవ్రీడే మార్నింగ్ నైట్ ఉన్నది ఏంటి, ఎంతమంది? మహా అయితే 2, 3, 4. ఇది పెద్ద ఫ్యామిలీ కాదు. 20 members, మినిమం 15 members ఉండి ఎవ్రీడే మార్నింగ్ నైట్ ఉంటారు కదా, వాళ్ళు ఒంటరిగా అస్సలు ఉండలేరు. యాక్చువల్గా డిఫెన్స్ జర్నీ కదా మాది. డిఫెన్స్లో ఎలా అంటే ఎక్కువ ప్రిన్సిపల్స్ బాగుంటాయి. ఎలా అంటే ఎవరి బట్టలు వాళ్ళే ఐరన్ చేసుకోవాలి, మార్నింగ్ 5కి లెగాలి, చన్నీళ్ళతో స్నానం చేయాలి. ఆ డిఫెన్స్ ఇది బాగుంటుంది అనమాట. ఏమో దానివల్ల కూడా డిసిప్లిన్ పట్టుదల పెరుగుతుంది బాగా అసలు. మేబీ అందుకే నేను కొంచెం స్ట్రాంగ్. సో మీలో మీరు మార్చుకోవాలనుకునేది ఏదైనా, ఇది ఉండకూడదు, ఇలా లేకుండా ఉంటే బాగుంటుంది, ఇది మారాలి నాలో అని అనుకునేది ఏదో ఒకటి ఉంటుంది. కోపం బాగా ఎక్కువ, బాగా తొందరగా వస్తుంది. ఎందుకు వస్తుందో తెలీదు. అంటే చాలా టైం ఇస్తా జనాలకి. అంటే ఓకే స్టేజ్ 2 స్టేజ్ కోపం పడతా, కానీ ఒక 2-3 stages టైం ఇస్తా. దాంతో ముఖం కూడా చూడను అస్సలు. ఎలాంటి వాళ్ళు దగ్గరికి వచ్చినా సరే ముఖం కూడా చూడను. ఆ స్టేజ్లో ఉంటాను నేను. కోపం బాగా ఎక్కువ, తగ్గించుకోవాలి. తగ్గుతుంది గ్రాడ్యువల్గా కొంచెం. చాలా ట్రై చేస్తున్నా, తగ్గాలి. ఏదైనా నేర్చుకోవాలనుకునే విషయం
ఏం లేదు అన్నీ ఎవ్రీథింగ్ అన్నీ నేర్చుకున్నాను నా లైఫ్లో. అంటే మనం కాన్ఫిడెంట్గా ఉంటే చూసేవాళ్ళు కూడా మనకు అంత రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు మనం వీక్గా ఉన్నాం అనుకోండి, వాళ్ళు కూడా మనం అలాగే చూస్తారు. అలా ఉండొద్దు, పాజిటివ్గా ఉండాలి, ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. సో 2 రెళ్ళు 6 ఇంకొక సీరియల్ ఉంది కదా మీరు, దాంట్లో మీ క్యారెక్టర్ ఎలా ఉంది? అది కూడా అంతే, అంటే హీరోయినే కానీ చాలా పవర్ఫుల్ అనమాట. అక్కడ కూడా పవర్ఫుల్, చాలా పవర్ ఉన్న అమ్మాయి అండి ఇక్కడ. చాలా పవర్ఫుల్, అంటే మొత్తం అన్నీ మేనేజ్ చేసుకుంటూ ప్రేమని బ్యాలెన్స్ చేసుకుంటుంది, నాన్న ప్రేమని బ్యాలెన్స్ చేసుకుంటుంది, పొలాలు పని కూడా ఏం తగ్గదు. అంటే అక్కడ కూడా పొలాలు అనమాట, లైక్ ఎ ఫార్మర్ ఫీల్డ్ ఆ టైప్. సో ఫార్మింగ్ చేసుకుంటూ ప్రేమను కాపాడుకుంటూ నాన్నని చూసుకుంటూ ఉంటుంది. సో ఎక్కడ తగ్గదు, ఎక్కడైనా నెగ్గాలి అని చెప్పి ఆ ఫీల్తో ఉంటుంది. సో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అది కూడా. సో కొన్ని ఇంట్రెస్టింగ్ పర్సనల్ విషయాలు. ఫేవరెట్ ఫుడ్? చికెన్. నేను చికెన్ తినేస్తా, అది ఇది అని చెప్పి తెప్పిస్తా. ఏం తినను, ఒక జాయింట్ ఒక లివర్ అంతే. ఇంకేం తిన. అది కూడా ఒక జాయింట్ పీస్ ఒక లివర్ పీస్. చిన్నప్పుడు మా మమ్మీని అనేదాన్ని, మా డాడీతో అనేదాన్ని, డాడీ ఒక కోడి తెచ్చుకుందాం, రోజు ఒక చికెన్ పీస్ తీసుకుందాం, దాని తర్వాత ప్లాస్టర్ వేసి అంటించేసి వదిలేద్దాం, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక పీస్ తీసుకుందాం, మళ్ళీ ప్లాస్టర్ వేసి అంటించేద్దాం. మామ ఎంత సాడిస్ట్ అంటే, అయ్యో బాబాయ్ మామ సాడిస్ట్ అనేది. సో చికెన్ మా ఇష్టం. పానీపూరి చాలా ఇష్టం. పానీపూరి బాగా లాగించేస్తాను. ఒక 100 ప్యాకెట్లో 100 వస్తాయి కదా, అది తెచ్చేసుకొని తినమన్నా తింటా. అమ్మాయి చాలా ఇష్టం. మార్నింగ్ నుంచి నైట్ వరకు తినమన్నా తింటా, అంత ఇష్టం పానీ. సో లైఫ్ లాంగ్ పానీపూరి తినేసి ఉండమన్నా, చికెన్ జాయింట్ లివర్ తినేసి ఉండమన్నా ఉంటారు హ్యాపీగా ఉంటా. ఓకే, చికెన్ అది ఓకే, బట్ పానీపూరి తిని ఉండడం అంటే గ్రేట్. వాటర్ తాగేస్తాను అలాగా. స్పైసీ ఫుడ్ బాగా ఇష్టం. ఫేవరెట్ హాలిడే స్పాట్? అలా ఏం లేదు, అంటే ఎక్కువ నార్త్ సెట్. ఇండియా మొత్తం తిరిగారు ఆల్మోస్ట్. ఆంధ్రానే తిరగలేదు ఇంకా. ఇక్కడ వాళ్ళు అయ్యి ఉండి మా ఈస్ట్ గోదావరి సంథింగ్ అయ్యి ఉండి ఇంకా ఆంధ్రాని ఎక్కువ చూడలేదు. సో చూడాలి, అన్ని ట్రిప్స్ వేయాలి. సో మరి ఇంకేంటి, పెళ్ళి ఎప్పుడు మరి? ఏమో ఫ్యాన్స్ అడుగుతున్నారు, పెళ్ళి అంటే లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అది. నన్ను చూస్తే నేను నవ్వడం ఆన్సర్ కూడా మీరే చెప్తారని నేను చెప్పను అన్నింటికి. అలా కాదు, అంటే ఉంటుంది కదా, ఇప్పుడు అది పర్సనల్ కదా, అది చెప్పలేము. కొన్నిటికి ఏదైనా మీరు చెప్పలేకపోతే కొంచెం హెల్ప్ చేస్తానా, తన ఫీలింగ్ ఇది అని. బట్ అన్నిటికీ అవ్వచ్చు అవ్వకపో, అంటే ఏంది అవ్వచ్చు అవ్వకపో పెళ్ళి అంటే కాదు, చెప్తా అంటే ఓకే మేబీ ఇయర్ 2020 బాగుంది కదా, సో ఇయర్లో చేసుకుందామని. ఓకే, లవ్ మ్యారేజా? రౌండ్గా తిప్పకండి తల, నాకు అర్థం కావట్లేదు అసలు మీ డాన్సరు. ఏమో చెప్పలేదు, లవ్ కమ్ అరేంజ్డ్ అవ్వచ్చు. ఓకే, ఇదనమాట. ఇట్ వాస్ గ్రేట్ టాకింగ్ టు యూ. అండ్ అలాగే చూసిన వాళ్లకు ఏమీ అంత తెలియదు, ఒక సింపుల్ అమ్మాయి, ఒక అమాయకమైన అమ్మాయి, కళ్ళతో మాట్లాడుతుంది, నవ్వుతుంది అనుకుంటారు. బట్ వెరీ టాలెంటెడ్ గర్ల్ హారిక, అండ్ బ్లెస్డ్. ఎన్ని సక్సెస్ఫుల్ సీరియల్స్ చేశారు, అండ్ అలాగే చాలా స్ట్రాంగ్ విమెన్ అనొచ్చు, టుడే ఐ కెన్ సే. సో చాలా విషయాలు ఉన్నాయి మీ దగ్గర తెలుసుకోవడానికి. అండ్ అలాగే నాకు తెలిసి 1 hour కూడా సరిపోదు, బట్ మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక మంచి ఇంటర్వ్యూ మళ్ళీ తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ, సో మీ ఫ్యాన్స్కి ఫాలోవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, మా సీరియల్ని మీరు చాలా ఇష్టపడుతున్నారు, మేము కూడా ఇంకా మంచి మంచి సీన్స్ మెసేజెస్తో రావాలి అని అనుకుంటున్నాం. సో అలా మీరు అడిగింది, మీ కమెంట్స్ ఏమైతే ఇస్తున్నారో అవన్నీ చదువుతున్నాం. మీరు ఏం కావాలి అనుకుంటున్నారో అవి మేము స్క్రిప్ట్స్ కూడా తయారు చేసి అంతా చేస్తున్నాం. సో మీరు ఎలా అనుకుంటున్నారో అలాగే వస్తుంది సీరియల్. మీ లైఫ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉండాలనేసి, మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలని, ఇలాగే మీరు ఇప్పుడు హ్యాపీగా స్ట్రాంగ్గా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటుంది ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ హారిక. అదే అండి, నేను శైలజలో మీ శైలు. Watch my exclusive interview with Anita only on iDream. For more videos, please subscribe to iDream.